భీమవరం నియోజకవర్గంలో ఈ రోజున భీమవరం టౌన్ పట్టణంలో మా మసీద్ సందు లాంచీల రేవు దగ్గర ఇంటింటికి ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా మంచి బ్రహ్మరథం పడుతున్నారు. మా మసీద్ సందులో ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా కంపల్సరీ మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, నీలాంటి యువకుడు వచ్చాడని చెప్పి అందరూ కూడా మంచి ఆశీర్వదిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతోటి మేము గెలుస్తామని చెప్పి చేస్తున్నాం. అలాగే మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 9 గ్యారంటీలు కూడా ప్రజలకు బాగా తోసుకుపోతున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం, ముందుగా మహాలక్ష్మి పథకం సంవత్సరానికి ₹1,00,000 ప్రతి పేద మహిళ అకౌంట్లో పడుతుంది. ప్రతి నెల 8,333 రూపాయలు అకౌంట్లో పడుతుంది. అలాగే యువతకు ఉద్యోగాలు లేక ఇప్పుడు చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ చూసాం, జగన్ గవర్నమెంట్ చూసాం, సెంట్రల్లో బీజేపీని చూసాం. ఈ కక్షపూరిత బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, స్టీల్ ప్లాంట్ వస్తుంది, యువతకి సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో 2,25,000 ఉద్యోగాలు. అలాగే భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్లే 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాగే రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాగే ఉపాధి హామీ కూలీలు రోజుకి 400 రూపాయల మన ఉపాధి హామీ పథకం ఉంది. అలాగే వృద్ధులకి వితంతులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అలాగే ఇల్లు లేని వారికి, పేద ప్రజలకి ఇల్లు లేని వారికి 5 లక్షలతోటి ఇల్లు కట్టి ప్రతి పేదలకి ఇల్లు ఇచ్చే పథకం మన ఇందిరమ్మ పథకం. అలాగే గత ప్రభుత్వంలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే నిత్యావసర వస్తువులు ఏంటి అన్నీ కూడా ధరలు తగ్గుతాయి. ప్రతి పేదలేంటి మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. షర్మిలా గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, బాపరాజు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓట్లు. నమస్కారం. మీరు కూడా అమ్మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చామమ్మా, ఆశీర్వదించండి అమ్మా. నా పేరు సీతారాం, నేను కాంగ్రెస్ పార్టీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా చేస్తాను. మీ అందరూ సహకారం కావాలి. నన్ను అత్యధిక ఓట్లు మేరతో మీరు గెలిపించారు. అంటే హస్తం గుర్తులేండి అమ్మ, మర్చిపోకండి అమ్మా, హస్తం గుర్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరూ వచ్చండి, మీ పక్క వచ్చండి, మొత్తం అందరూ మనం అందరూ. రవి వచ్చండి.